అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు, ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ ఐఆర్ 29% అమలుకు డేట్ ఫిక్స్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, గత ప్రభుత్వ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ రిటైర్ ఐఏఎస్ అధ్యక్షతన 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిఓ నంబర్ 68 డేటెడ్ ఆన్ 12థ్ జూలై 2023. సో, ఇది ఏమైందో మనందరికీ తెలిసిందే. సో, కాబట్టి ప్రస్తుతానికి పీఆర్సీ కమిషన్‌పై ప్రకటన జరగాల్సి ఉంది. వాస్తవానికి 11వ పీఆర్సీ 2018 జూలై 1 నుంచి అమలు కావాలి. కానీ ప్రభుత్వం ఏప్రిల్ 2020 నుంచి మానిటరీ బెనిఫిట్ అయితే ఇచ్చింది. సో, జనవరి 1, 2022 జీతంతో కలిపి 11వ పీఆర్సీని ఇవ్వడం జరిగింది. అంటే జనవరి 1, 2018న అమలు కాలేదు 11వ పీఆర్సీ. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ తీవ్రంగా నష్టం కలిగించినటువంటి అంశం. అలా నష్టపోకూడదని ప్రస్తుత ప్రభుత్వానికి పీఆర్సీ ముగిసిన వెంటనే 12వ పీఆర్సీ అమలు చేయాలనైతే ఆలోచన ఉంది. అందులో భాగంగానే జీతాలు మరియు పెన్షన్‌ని 1, 2 తేదీల్లో అయితే ఎక్కువ శాతం జమ చేయడం జరుగుతుంది. ఇక హెచ్ఆర్ఏ 12% నుంచి 16%కి పెంచడము. ఇక స్టెప్ 2 అండి. 12వ పీఆర్సీ నివేదికకు గరిష్టంగా 1 సంవత్సరం కాలం అయితే ఉంది. అలాగే కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఎంత డీఏ, డీఆర్ అరియర్స్ బేసిక్‌లో కలుస్తాయో ఇప్పుడైతే తెలుసుకుందాము. 12వ పీఆర్సీ అమలు అనేది జూలై 1, 2023 నాటి డీఏ మరియు డీఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్‌లో మెర్జ్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం విజయవాడలో జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు మరియు పెన్షనర్ల సమస్యలను చర్చించారు. గాంధీనగర్‌లోని ఎన్‌జీజీఓ హోమ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరియు ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ నాయకులు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని అయితే వారు డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలుకు ముందే 29% ఐఆర్ ప్రకటించాలని కూడా వారు నిర్ణయించారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ మరియు ఇతర బకాయిలు చెల్లించాలని మరియు పేరుకుపోయిన పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలి అని వారు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని కూడా ఉద్యోగులు తీర్మానించారు. ఇక కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57 ప్రకారంగా సెప్టెంబర్ 2004కి ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. ఇకపోతే సంకీర్ణ ప్రభుత్వ వాగ్దానానికి అనుగుణంగా సీపీఎస్ రద్దుకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనాలని వారు డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మరియు ఇతర ప్రయోజనాలు వంటి పెన్షనరీ ప్రయోజనాలను వెంటనే చెల్లించాలి. సో, ఈ విధంగా ఏదైతే 11వ పీఆర్సీలో తగ్గించినటువంటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి 12వ పీఆర్సీలో పునరుద్ధరించాలి అని చెప్పి కోరడం జరిగింది. రాష్ట్ర, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు. గత 5 సంవత్సరాలుగా ఆర్టీసీ శాఖలో పనిచేస్తున్న పదోన్నతులను ఆర్టీసీ నిబంధనల ప్రకారంగా అమలు చేయాలి అని అయితే కోరారు. అలాగే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీసీఓఎస్ ద్వారా అబ్కాస్ ద్వారా సేవలను కొనసాగించాలని అయితే కోరారు. ఇక వైద్య శాఖలో తొలగించిన ఎంపీహెచ్ఏలను తిరిగి తీసుకురావాలని కూడా నిర్ణయించారు. ఇక చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అండి. కరెంటు గురించి గుడ్ న్యూస్. బడులకు, పాఠశాలలకు వెలుగు జిలుగులు. ఉచిత విద్యుత్ అమలుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు. అలాగే పాఠశాలపై తొలగిపోతున్నటువంటి భారం. అంటే ఇప్పటివరకు పాఠశాల
హెచ్ఎంఏ కట్టేవారనమాట. సో, భారాన్నయితే తొలగించారు. బిల్లుల బకాయిల నుంచి ఉపశమనము. సో, ఈ మేరకు ధన్యవాదాలు ప్రభుత్వానికి చెప్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు.